అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులరా, ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. కనుక ఈరోజు మనము దేవుని వాక్యంలో నుండి మనము ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకోబోతున్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మనకు అనుగ్రహించిన మాట, ఇప్పుడు 6వ మాట మనం చూసుకోబోతున్నాము. 6వ మాట ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో మంచి అనే మాట చూసినాం, చెడు అనే మాట చూసినాం, తర్వాత తెలివి అనే మాట చూసినాం. మనం 4వ మాట వృక్షం అనే మాట చూసినాం. 5వ మాట ఫలముల గురించి మనం చూసినాము. ఈరోజు 6వ మాట తినుట అనే మాట గురించి మనం చూసినాము. లాస్ట్ వీడియోలో కూడా మనం తినుట గురించి నేర్చుకుంటున్నాము. అయితే తినుట అనే మాట పైన మనం ఈరోజు మరొక భాగాన్ని చదువుకోబోతున్నాం. ప్రియులారా, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిల్ చదవండి. ప్రతి వీడియోలో చెప్తుంటాను బైబిల్ గురించి. బైబిల్ అనేది అది దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్. మీరు కూడా దేవుడు రాసిన లెటర్ చదవండి. దేవుని ఉద్దేశాలని కూడా మీరు తెలుసుకోండి. మీరు ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ భాష కలవారైనా అని మనుషులందరం మనమందరం ఒకటే. కాకపోతే నల్లగా, తెల్లగా, బ్రౌన్ కలర్, మనం చామన్ ఛాయ ఉంటారు మనుషులు. అయితే కలర్ ఏదైనా కానీ రక్తం మాత్రం ఒకటే ఉంటుంది. బ్లడ్ అనేది ఎరుపులో ఉంటుంది. అది దేవుడు మనకు అనుగ్రహించిన నేచురల్. ప్రియులారా, అయితే దేవుడు ఇచ్చే ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏంటి ఆ సద్వినియోగం అంటే బైబిల్ చదవటమే. కనుక దేవుడు మనల్ని గొప్ప గొప్ప కార్యాలు చేయమని చెప్పడు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమని దేవునికి తెలుసు. చూడండి, మనం ఏదైనా కానీ ఒక 1000 సంవత్సరాలు బతకము. మనము ఈ లోకంలో 500 సంవత్సరాలు కూడా బ్రతకము. కాకపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కొంతమంది కోటీశ్వరులుగా ఉంటారు, కొంతమంది లక్షాధికారులుగా ఉంటారు, కొంతమంది పూర్గా ఏమి లేని వాళ్ళుగా ఉంటారు. అయితే ఇవన్నీ కూడా దేవునికి మాట వినటం పోవటం కారణాన్ని బట్టి దేవుడు ఆ విధంగా కొంతమంది పేదవారు అయిపోతారు, కొంతమంది ధనవంతులు అయిపోతారు. అయితే దేవుని మాట వినని వాళ్ళు కూడా కొంతమంది ధనవంతులు అయిపోతారు. కానీ దాని ద్వారా వారికి ఎలాంటి పరలోకంలో కానీ వారికి ఎలాంటి లాభాలు ఉండవు. ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు ప్రియులారా. ఈ లోకం మనిషిని ఆయువ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే 90వ కీర్తనలో మనిషి ఆయువ 70 సంవత్సరంలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో అని చెప్పాడు. అయితే వాటి యొక్క వైభవం, ఆయాసము, దుఃఖమే అని రాయబడింది. చూడండి, ఈ లోకంలో మనుషులు ఎంత ధనవంతులైనా సరే వారికి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది అన్నమాట. తర్వాత కొంతమందికి ఏముంటుంది, వాళ్ళ డబ్బులు ఉంటాయి ఏంటంటే కానీ వారికి సరైన ఆరోగ్యం ఉండదు అన్నమాట. బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, తర్వాత ఇంకా వేరే కిడ్నీస్ ప్రాబ్లం, ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి, అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ షుగర్ ఉందనుకో, అతను ఏం తినలేడు అనమాట. తీపి పదార్థాలు ఏం తినలేడు. మంచి స్వీట్లు తింటుంటారు కుటుంబ సభ్యులు, గెస్ట్లు వస్తుంటారు వాళ్ళ ఇంటికి, బంధువులు వస్తుంటారు, మంచి స్వీట్లు తింటుంటారు. అతడు ఏం తినలేడు, ఎందుకంటే అతనికి ఉన్న జబ్బు అలాంటిది అన్నమాట. కొందరికి బీపీ ఉంటుంది, చాలా కోపం ఎక్కువ అన్నమాట. కోపం ఎంత కోపం అంటే ఆ కోపం వస్తే అతడు ఒకవేళ స్లో తప్పి పడిపోతాడేమో, బీపీ డౌన్ అవుతుందేమో, ఇంకా సీరియస్ అయిపోతాడేమో అన్నట్టు కుటుంబ సభ్యులు భయపడతారు అన్నమాట. బీపీ అంటే కారం తినకూడదు, పులుపు తినకూడదు, ఇంకా వేరే దానికి సంబంధించినవన్నీ కూడా తినకూడదు. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడు ఈ మాట వినకపోవటం కారణాన్ని బట్టే ఇవన్నీ వస్తాయన్నమాట జబ్బులు. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఆయాసం, దుఃఖమే. కొంతమంది పేదవారుగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఎండలో, వానలో, చలిలో కష్టపడుతూనే ఉంటారు. కానీ ఏ రోజు కష్టం వాళ్ళకు భోజనమే సరిపోతుంది అన్నమాట. వాళ్ళు సరిగ్గా ఇల్లు కూడా కట్టుకోలేరు. కానీ ఆ దేశాల్లో డెవలప్ అయినట్టు మన దేశం కూడా, భారతదేశం కూడా ప్రభుత్వం ప్రతి వారికి కూడా ఇల్లు ఉండాలి, సొంత గృహం ఉండాలి, పక్కా బిల్డింగ్ ఉండాలని ఇస్తున్నారు. మంచిదే. కానీ ఆ పక్కా బిల్డింగ్ చూడటానికి బిల్డింగే, కానీ వాళ్ళకు లోపల భోజనానికి బియ్యం ఉండవు. భోజనానికి వాళ్ళకు ఏముండదు అన్నమాట. కనపడుతుంది బిల్డింగ్, కానీ ఏం వండినారంటే ఏం వండలేదండి, మా ఆయన ఇంకా రాలేదండి, ఏం తీసుకురాలేదండి. ఒకవేళ వచ్చినా కానీ మధ్యలో తాగి వస్తాడండి, అతను డబ్బులన్నీ అయిపోగొడతాడండి. అతడు తాక్కుంటూ సొలుక్కుంటూ వస్తాడండి, మేమే అతనికి భోజనం పెట్టాలన్నట్టు మాట్లాడతారంట. ఎందుకు ఇదంటే ఇవంతా దేవుని మాట వినకపోవటానికి కారణం బట్టి. దేవుని మాట వినకపోవటం కారణం బట్టి కొంతమంది తాగుబోతులు అవుతారు, కొంతమంది తిరుగుబోతులు అవుతారు, కొంతమంది ఈ లోకంలో అప్పులు చేసి ఎన్నో బాధలు పడుతుంటారు.
అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే అప్పు చేయవాడు అప్పించువానికి దాసుడు అని రాయబడింది. కనుక మనం ఎవరి దగ్గర అయితే అప్పు చేస్తామో మనం మనుషులకు దాసులుగా ఉంటాం. ఈ లోకంలో మనం దేవుడు మన కాళ్ళు కళ్ళు అన్ని అవయవాలు ఇచ్చినప్పుడు మనం మంచిగా దేవుడు మనకు ఏ పని ఇస్తాడో ఆ పని మనము చేయాలి. నువ్వు బిజినెస్ చేస్తావా, నీ బిజినెస్లో నమ్మకంగా ఉండు. నీ కష్టార్జితానికి మరి ఎంత కావాలో అంత నువ్వు లాభాన్ని మరి ఆశించు. దురాశ వద్దు, మళ్ళీ అక్కడ కూడా నష్టపోతావు. తర్వాత నువ్వు ఎంప్లాయీస్ అయితే మరి దేవుడు మరి ఇచ్చిన జీతం ద్వారా నువ్వు తృప్తి పొందు. దాని ద్వారా నీకు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు వ్యవసాయం చేస్తుంటే మరి దేవుని మీద ఆధారపడి నువ్వు వ్యవసాయం చేయి, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు కూలి పని చేసుకున్న దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ ఆ విధంగా చెప్తుంది, ఏ పని చేసినా మరి లాభమే కలుగునని చెప్పింది. దేవుని మీద ఆధారపడి మనం ఏ పని చేసినా దాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, మనం దేవుడు లేకుండా మనం ఈ లోకంలో ఏది కూడా చేయలేము. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా చెప్పాడు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ కలుగునని చెప్పారు. మరి 6వ వచనంలో 6వ వచనం 7వ వచనంలో మనం 10వ వచనం నుంచి మనం చదివితే, మొదటి నుంచి 10 వచనాల వరకు చదివితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును అని చెప్తున్నాడు. అంటే మనం ఆయనలో ఉండి ఫలించాలి. అంటే ఆయన ద్రాక్ష తీగ, మనం తీగలం అన్నమాట. ఆయన ద్రాక్ష చెట్టు, మనము తీగలం. అయితే తీగ ద్రాక్ష చెట్టులో ఉంటేనే కానీ ఫలిస్తుంది, కానీ లేదంటే నేను ద్రాక్ష చెట్లు ఎంతమందిలో ఎందుకు ఉంటాను, నేను సపరేట్గా ఉంటాను తీగ అనేది అనుకో, తీగని కట్ చేస్తే ఎండిపోతుంది. అంటే దేవుడు లేని జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది అన్నమాట, ఎండిపోయిన జీవితం. మరి మరి వేదన, బాధ, కష్టం, మరి నిరాశ, నిస్పృహ, మరి వారికి మరణం అంటే భయం అన్నమాట. మరణిస్తే నేను ఎక్కడికి పోతానో ఏమో అని భయపడిపోతారు. మరణం అంటేనే భయపడతారు. జ్వరం వస్తే చచ్చిపోతానని భయం. చూడండి, బయటికి వెళ్ళాలంటే ఏమన్నా తగులుతుందో, బైక్ వచ్చి తగులుతుందో, బస్సు వచ్చి తగులుతుందో అని భయపడతారన్నమాట. బయటికి వెళ్ళడానికి కూడా భయపడతారు. కొంతమంది బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎంతో మరి మాస్కులు వేసుకుంటారు, ఇంకా కళ్ళజోడు పెట్టుకుంటారు, షూ వేసుకుంటారు, అది వేసుకుంటారు, ఇది వేసుకుంటారు. కానీ మరి దేవుడు కాపాడకుంటే ఏం లాభం. చూడండి, మరి మనకు కొన్ని సంవత్సరాలకు మరి ముందు మరి కరోనా వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. మరి ఎంతో డబ్బు ఉండేవాళ్ళు, కోటీశ్వరులు కూడా చనిపోయినారు, ఆఫీసర్లు చనిపోయినారు, డాక్టర్లు చనిపోయినారు, శాస్త్రవేత్తలు చనిపోయినారు. కారణం, దేవుడు మనకు కాపాడకుంటే మనము కాపాడబడలేము. ప్రియులారా, చూడండి, ఈ యొక్క మరి వీడియోలో మనం తినుట అనే మాట మీద మనము ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన తలంపులు మీతో పంచుకుంటాను ప్రియులారా. అయితే ఏదేమైనా కానీ దేవుని వాక్యములో మనం చెప్పినట్టు దేవుని మాట విన్నప్పుడే మనం నిజమైన సమాధానం, సంతోషం పొందుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నాడు. 4వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ప్రియులారా, కనుక మీరు దేవుని మాట వింటే మనము మరణంలో నుండి జీవంలోనికి దాటుతాము. ఇక్కడ ఆదాంతో అదే చెప్పాడు అనమాట. నేను ఇంతవరకు చెప్పాను కదా, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మరి 6వ మాట ఏం మాట అంటే, మరి చూడండి, ఫస్ట్ నుంచి నేను ఒకసారి చెప్తాను. అయితే నీవు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, వాటి తినదినమున నిశ్చయము చచ్చెదవు అని చెప్పినాడు. అంటే దేవుడు తినొద్దని చెప్పినాడు. ఒక చెట్టు ఫలము, ఆ ఫలాన్ని తిన్నాడు, మనుషుడు చచ్చిపోయాడు. అంటే దేవునికి దూరం అయిపోయాడు. చచ్చిపోవటం అంటే అతడు శారీరకంగా చచ్చిపోలేదు, శారీరకంగా బ్రతికే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు, కానీ దేవునితో ఎడబాటు వచ్చేసింది అనమాట. దేవునితో ఎడబాటు అంటే చూడండి, ఒకసారి మరి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. మరి తండ్రి కుమారుడు ఉన్నాడు, అయితే చిన్న పిల్లవాడు ఉన్నాడు. అయితే తండ్రి అతన్ని వదిలిపెట్టేశాడు అతను చేసిన తప్పును బట్టి. మరి ఆ పిల్లవాడు బ్రతుకుతాడా? బ్రతకలేడు అనమాట, చచ్చిపోతాడు. కొన్నాళ్ళు బతుకుతారు. ఎవరైనా నీలాంటి వాళ్ళు, ఎవరైనా మంచి వాళ్ళు చూసి, ఎవరైనా చిన్న పిల్లవాడు కదా అని ఏదో కొద్దిగా మరి ఒక అట్టి పండిస్తారు, జామ పండిస్తారు, యాపిల్ ఇస్తారు, ఒకరోజు టిఫిన్ పెట్టిస్తారు, కొద్దిగా అన్నం పెడతారు. కానీ ప్రతిరోజు అట్లా పెట్టాలంటే పెడతారా? మరి మరి ఎండాకాలం అంటే ఏదో చెట్టు కింద వండుకుంటాడు. అదే మరి చలికాలం వచ్చిందంటే ఆడ పండుకుంటే చెట్టు కింద పట్టుకుంటే చూడండి, మరి మనుషులకు ఎంతో చలి. మనం ఇంట్లో పండుకొని మరి తలుపు పెట్టుకొని బెడ్షీట్ కప్పుకున్నా కానీ మనకు చలి పెడుతుంది కొన్నిసార్లు. మళ్ళీ మనం స్వెటర్ వేసుకుంటాం, స్వెటర్ వేసుకున్నా కానీ చలి పెడుతుంది. సో అంటే వర్షాకాలం వచ్చింది అనుకోండి, వర్షాకాలం ఆడుంటారు, చెట్టు కింద ఉంటారా? ఉండలేరు. ఫుట్పాత్ మీద ఉంటారా? ఉండలేరు. చూడండి, ఇవన్నీ ఎందుకంటే మనుషుడు తండ్రిని వదిలిపెట్టిన కుమారుడు బ్రతకలేడు అనమాట. అదేవిధంగా మరి ఈ లోకంలో దేవుడు ఎవరినైతే వదిలిపెడతారో, ఎవరైతే దేవుని మాట వినరో వారికి లోకపరమైన శ్రమలు ఉంటాయన్నమాట. వారికి దేవునితో ఎడబాటు ఉంటుంది అనమాట.
అదేవిధంగా ఆదాము మరి శారీరకంగా చనిపోలేదు కానీ ఆత్మీయంగా చనిపోయాడు. అతడు దేవునితో ఎడబాటు వచ్చింది. దేవుడు ఏం మాట్లాడటం లేదు, అతనికి దేవుని సహాయం ఏం అందటం లేదు. అతడు తోటల నుంచి బయటికి పంపించేశాడు. బాబు నువ్వు ఉండకూడదు తోటలో, నా మాట వినలేదు, నేను తినొద్దనే పండు నువ్వు తిన్నావు కనుక నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను ఈ యొక్క తోటను మరి ఈ తోటల నుంచి నిన్ను బయటికి పంపించేస్తున్నాను. ఆల్రెడీ నీకు ఫస్టే చెప్పినాను, ఈ తోట పండు నువ్వు తిను, ఈ తోటలో జంతువులు పక్షులు మరి అన్నీ కూడా నీకు లోబడతాయి, నీకు ఇస్తాను, భూమిని వేలు, నువ్వు ఫలించు, అభివృద్ధి పొందించి ఈ భూమిని నించుమని చెప్పినాను. ఇంత ఆశీర్వాదం ఇస్తే ఒక్క పండు నువ్వు మరి జయించలేకపోయావు, ఒక పండు నువ్వు తినకుండా ఉండలేకపోయినావు. దేవుడు కోపమయ్యావని బయటికి పంపించేశాడు ఆదామును బయటికి పంపించి మళ్ళీ రాకుండా మరి ఒక దిక్కు దేవదూతల్ని శరాబులను పెట్టారు, మరొక దిక్కు ఖడ్గజ్వాలాలు అనమాట. ఖడ్గజ్వాలాలు అంటే తెలుసు కదండి, తిరుగుతూ ఉంటాయి అనమాట. ఖడ్గాలు అంటే కత్తులు తిరుగుతూ ఉంటాయి, ఎఫెన్స్ రన్ ఇన్ ద ఎఫెన్స్. అయితే తిరుగుటప్పుడు ఎవరైనా చేయి పెడతారా, ఆ కత్తులకు కట్ అయిపోతుంది చెయ్యి. అలాంటి ద్వారం ఒకటి ఉంది. మరొక ద్వారమైన మరి శరాపులు, వాళ్ళు కూడా మరి వస్తే సంపుతాం అన్నట్టు వాళ్ళు కాసుకొని ఉన్నారు అనమాట డోర్ దగ్గర. చూడండి, ఇలాంటి సిచ్యువేషన్ అనమాట మనుషులకి. ఎందుకు? తినొద్దనే పండు తిన్నాడు కనుక. అందుకే ఇక్కడ ఆదాం ఏమంటే నువ్వు వాటి తినదినం నిశ్చయంగా చచ్చుదవు అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనం కూడా దేవుని మాట వినకపోవటం వలన కూడా మనము తిన్నట్టే అనమాట. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క భాషలో దేవునికి ఆహారం ఏంటంటే మాటలే ఆహారం. అందుకే ప్రభు ఏం చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఎవరైతే దేవుని మాట వింటారో వారికి నిత్య జీవం. అదేవిధంగా దేవుని మాట వినని వాళ్ళకు నిత్య నరకం. చూడండి ఇక్కడ మరి చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చదువుకోబోయే భాగంలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ఉన్నప్పుడు మరి ఆయన ఒక జరిగిన సిచ్యువేషన్ చెప్పాడు. ఏం సిచ్యువేషన్ అంటే నోహవు గురించి చెప్పాడు అనమాట. నోహవు గురించి చూడండి, నీకు ఒకసారి మరి ఈ వాక్యం చదివి మీకు వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనంలో, నోహవు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండి అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసాను. చూడండి, ప్రజలు ఎట్టున్నారు? నోహవు గురించి చెప్తున్నాడు. నోహవు అంటే మనకు ఆదికాండంలో కనపడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ అధ్యాయం లాస్ట్. చూడండి, ఈ 4 అధ్యాయంలో నోహవు కనపడతాడు అనమాట. అక్కడ మరి నోహవు 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోహవుతో అంటాడు, నోహవు ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతునిగా ఉన్నావు కనుక మరి నేను జలప్రలయం రప్పింపబోతున్నాను. ఈ ప్రజలు మరి పాపాలు చేస్తున్నారు, వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, వీళ్ళు నరమాత్రులుగా ఉన్నారు. మరి ఈ యొక్క మరి నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో మరి వాదించదు కనుక మరి నేను వీళ్ళని చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను కనుక వీళ్ళందరినీ కూడా నేను తుడిచివేస్తున్నాను, భూమిని ఒకసారి క్లీన్ చేస్తున్నాను. చూడండి, మన ఇంట్లో ఏదైనా చెత్త వచ్చిందనుకోండి, మరి వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాం? మనం చీపిరితో అంతా శుభ్రం చేస్తాం. అంతవరకు ఆగిపోతామా? మళ్ళీ దానికి సర్పు కానీ తర్వాత ఇంకా ఫినాయిల్ కానీ వేసి మళ్ళీ కడుగుతాం, నీళ్ళు దాంట్లో పైన పోసిన తర్వాత మళ్ళీ మంచి బట్టతో తుడుస్తాం. చూడండి, క్లీన్గా ఉండాలన్నమాట మన ఇల్లు. అదేవిధంగా దేవుడు కూడా ఈ భూలోకాన్ని చేసినప్పుడు క్లీన్గా చేశాడు. అయితే మనుషుల ఒక అతిక్రమాల వలన, మనుషుల పాపాల వల్ల అంతా కూడా ముళ్ళ చెట్టు కంప అన్నీ కూడా వచ్చేసినాయి. మరి మనుషులు మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, మనుషులందరినీ కూడా జలములో ముంచేస్తాను, జలం తీసుకొస్తాను. కారణం ఏమంటే మరి నోహవు దినములో మరి 7వ అధ్యాయంలో వర్షం పడుతుంది. మరి అంతమందికి వర్షాలు లేవన్నమాట. అంతమందికి మరి దేవుడు వర్షం కురిపించలేదు భూమి పైన. ఎట్లా మరి భూమికి మరి చెట్లకు జంతువులకు వీటన్నికి వాటర్ ఎట్లా అంటే మరి దేవుడు నదులు మరి ప్రవహింపజేశాడు. మరి 4 నదులు. తర్వాత మరి ఆ తర్వాత మరి భూమిని, నదులు లేని స్థలాల్లో భూమిని తడపడానికి ఎట్లా చేసేవాడంటే భూమి నుంచే ఆవిరి లేసి భూమిని తడిపేదనమాట. అలాంటి క్రమం ఉండేది ఫస్ట్. అప్పుడు వర్షం అంటే మనసులోకి తెలియదు. అప్పుడు నోహవు చెప్తాడు, బాబు నువ్వు అందరికీ చెప్పు, మరి నేను వర్షం కురిపింపబోతున్నాను. ఇంకా 40 దినాలకు మరి నేను మరి 40 రాత్రులు 40 పగలు వర్షం కురిపిస్తాను. ఇంకా 7 దినాలకు అది భూమి పైకి వస్తుంది. మరి జనాలకు చెప్పని లాస్ట్ ఫైనల్లో చెప్తాడు. మరి ఫస్ట్ మరి 6వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తాడు. మరి చరిత్ర ఏం చెప్తుందంటే దాదాపు మరి నోహవు 120 సంవత్సరములు
ప్రకటించాడు అని చెప్తుంది. కనుక ఇప్పుడు నోహ యొక్క వయసు ఎంత సంవత్సరాలు అంటే 600 సంవత్సరాలు అంట. 600 సంవత్సరాల వయసులో జలప్రలయం వస్తుంది. వాళ్ళందరూ కూడా మరి దేవుని మాట వినని వాళ్ళందరూ కూడా జలములో మరి మునిగిపోతారు. అయితే నోహకు దేవుడు చెప్పిన ప్రకారంగా మీరు ఓడ తయారు చేసుకో, చిత్తిసారపు మానుతో ఓడ తయారు చేసుకో, అది 300 మూరల పొడుగు ఉండాలి, తర్వాత 50 మూరల వెడల్పు ఉండాలి, తర్వాత 30 మూరల హైట్ ఉండాలి అని చెప్పాడు. ఆ దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా నోహ ఓడ తయారు చేసుకుంటాడు. దేవుడు ఎవరినైతే ఆకర్షించాడో, దేవుని మాట ఎవరైతే విన్నారో వాళ్ళు మాత్రమే వస్తారు. మరి జంతువులు వస్తాయి, ఏనుగులు వస్తాయి, పక్షులు వస్తాయి, సీమలు వస్తాయి, కీటకాలు వస్తాయి, అన్నీ కూడా జీవము కలిగిన అన్నీ కూడా ఆ ఓడలోకి వచ్చేస్తాయి అన్నమాట. అయితే దేవుని మాట వినని వాళ్ళు ప్రజలందరూ కూడా మరి బేట్లో ఉండిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. దేవుని మాట విన్న ప్రజలు నోహోవు కుటుంబమే. నోహోవు మరి తర్వాత ఆయన భార్య, ఆ తర్వాత మరి అతని కుమారులు సేము, ఆము, యాపెత్, వాళ్ళ 3 కోడళ్ళు, మొత్తము 8 మంది మాత్రమే మరి ఆ ఒక జలప్రలయం నుంచి కాపాడబడతారు. మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. అదేవిధంగా ఇక్కడ యేసుప్రభు అదే చెప్తున్నాడు అన్నమాట నోహోవు గురించి. మరి ఎవరైతే మరి నోహోవు మాట వినలేదు, నోహోవు అంటే ఇప్పుడు భూలోకంలో బైబిల్ గురించి చెప్పేవాళ్ళే నోహోవులు, సువార్త చెప్పేవాళ్ళే నోహోవులు, మరి దేవుని వాక్యం బోధించే వాళ్ళే నోహోవులు. కనుక సువార్థికుల మాటను వినాలి ప్రియులారా. నువ్వు ఏ దేశానికి చెందిన, ఏ భాషకు చెందిన, ఏ కులానికి చెందిన, యేసుప్రభు రక్షకుడని నీకు ఒక పత్రిక ఇచ్చినప్పుడు, యేసుప్రభు గురించి నీకు చెప్పినప్పుడు విన్నప్పుడు నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవుని మాటను వినకపోతే మరి నోహోవు కాలంలో ఏ విధంగా జలప్రలయం వచ్చిందో మరి దేవుడు ఇప్పుడు రెండోసారి అగ్ని తీసుకురాబోతున్నాడు. అగ్ని ద్వారా మీరందరూ కూడా మరి ఇదైపోతారు ప్రియులారా. కనుక ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే మరి తినొచ్చు తామొచ్చు అంటే దేవుడు మరి ఇష్టం లేకుండా మనం తినటం నేరమే, దేవునికి ఇష్టం లేకుండా మనం త్రాగటం కూడా నేరమే. మనం త్రాగేది కూడా దేవుని అనుమతి ద్వారా తాగాలి, మనం తినటం ద్వారా దేవుని అనుమతి ద్వారా తినాలి. కనుక ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా మనం తిన్నదాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని మాట విని మనం తింటే దాన్ని దీవిస్తాడు, దేవుని మాట విని తాగితే మనకు దేవుడు దీవిస్తాడు. కనుక ఈ యొక్క మరి వీడియోలో మరి దేవుని మాట వినకుండా మనం ఏది తిన్నా కానీ అది మనకు శాపం అయిపోతుంది. ఇక్కడ మరి నోహోవు దినంలో కూడా ఆ విధంగా జనులు తినుతూ త్రాగుచూ ఉన్నారు. ఆ తర్వాత లోతు విషయం చెప్తారు. లోతు విషయంలో కూడా అప్పుడే మరి ఆ విధంగానే వాళ్ళు కూడా జీవిస్తారు. వారిపైకి దేవుడు అగ్ని కురిపిస్తాడు, వాళ్ళని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత మనుష్య కుమారుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ అన్నమాట. నోహో కాలం అయిపోయింది, లోతు కాలం అయిపోయింది. ఇప్పుడు మరి మనుష్య కుమారుడు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకము నుంచి వెళ్ళిపోయాడు. మరి ఆయన మరి ఈ లోకానికి మనందరి కొరకు రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షణ కార్యం పూర్తి చేశాడు శిలువ పైన 2026 సంవత్సరాల క్రితము. అయితే యేసు ప్రభు అయిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు మనం నడిపిస్తున్నాడు. ఆ ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆ ఆత్మదేవుడి బైబిల్ చదివినప్పుడు ఆయన మనకు తెలియజేస్తాడు అనమాట. కనుక మీరందరూ కూడా బైబిల్ చదవండి, యేసు ప్రభు గురించి తెలుసుకోండి, రాబోయే ఒక ఉగ్రత నుంచి తప్పించుకోండి. ఇప్పుడు దేవుడు మరి ఈ ప్రపంచాన్ని అంతా కూడా అగ్ని కొరకు నిల్వ చేస్తున్నాడు అనమాట. ఆ రోజు నోహో కాలంలో ఏ విధంగా వర్షం ద్వారా మనుషులందరూ నాశనం అయిపోయారో ఇప్పుడు మనుషులందరూ కూడా అగ్ని ద్వారా ఆవితికి అవుతారు అనమాట. చూడండి, అగ్ని ద్వారా కాలిపోతారు. అగ్ని ద్వారా ఎవరు కాలిపోతారో మనుషులే కాదు, ఈ భూమి కాలిపోతుంది, ఆకాశం కాలిపోతుంది, ఈ పంచభూతములు మహామిక్కటమైన వ్రేంద్రముతో లయమైపోతాయి అని పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది ప్రియులారా. కనుక మనమందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే లోకము దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచునని చెప్పినాడు. కనుక ఈ లోకంలో నువ్వు నిలచాలంటే, పరలోకంలో నీవు ఉండాలంటే దేవుని మాట వినటమే ఒకటి. వేరే మార్గం ద్వారా నువ్వు పరలోకం చేరలేవు, నిలవలేవు, లోకంతో నశించిపోతావు. లోకంతో నశించిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినంలో తిరిగి లేచారు. నమ్మితే నీకు పరలోకం, నమ్మకుంటే నరకం. నమ్మితే నీకు సమాధానం, నమ్మకుంటే నీకు అసమాధానము. నమ్మితే నీకు మోక్షం, నమ్మకుంటే నీకు మరి ఈ లోకంలో దేవుని యొక్క శాపాన్ని
పొందుతావు ప్రియులారా. కనుక మరి ఎవరిని కూడా దేవుడు మరి శాపానికి కానీ నాశనానికి కానీ నరకానికి కానీ సృష్టించలేదు. మనమందరం కూడా పరలోకం పోవాలని దేవుడు మన కొరకే ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ కార్యములు మన కొరకై రక్తం కార్చాడు. ప్రియులారా, మీరు ఎవరైనా సరే యేసు ప్రభువా నేను పాపినని మీ పాపాలు ఒప్పుకోండి, ప్రభువు నేను క్షమిస్తాడు, నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు. నువ్వు కూడా పరలోకంలో ఉండాలంటే ఇప్పుడే యేసు ప్రభు దగ్గర నేను పాపని ఒప్పుకో, నీ పాపాన్ని ప్రభు క్షమించి నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు. ప్రభు అటు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కుటుంబ సభ్యులను, మరి నీ ఊరిని, నీ యొక్క ప్రాంతాన్ని, నీ దేశాన్ని రక్షిస్తాడు. మీరు ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ భాషకు చెందిన యేసు ప్రభు లేనిది మీకు రక్షణ లేదు. యేసు ప్రభు వారు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు, పరలోకం చేరలేని చెప్పారు. ప్రియులారా, ఈ యొక్క వీడియోలో మీరు పరలోకం చేరాలంటే యేసు ప్రభు యొద్దకు రావాల్సిందే. యేసు ప్రభు గురించి మీరు తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవాల్సిందే. చదివినప్పుడే మీకు మోక్షము, మీకు జీవము, ఆరోగ్యము, సమాధానం, సంతోషం. ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మన వీడియోలు ఫాలో అయిపోండి. మరి గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది. ప్రభు మీరు మరి మీకు ఎక్కువగా తెలుసుకోవాలంటే, ఇంకా మీరు బైబిల్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే కూడా మీరు నాకు కాల్ చేయండి. మరి నా ఒక నెంబర్ కూడా మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. 6304371044. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మీరు ఎల్లప్పుడూ పొంది ఆయన రాజ్యానికి వారసులు కావటానికి ప్రభు సాయం చేయను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.